మా బండి వద్ద ఏం తిన్నా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏం తిన్నా ఫ్రీయా? ఫ్రీ అనగానే తలకాయ ఉబ్బిన మేక ముఖం వేసుకొని మంచిగా మెక్కుదామని వచ్చినావా? నువ్వే కదా ఫ్రీ ఫ్రీ అని మొత్తుకుంటున్నది. సరే నేనే మొత్తుకుంటున్నా గానీ పోయి తీసుకురా పో. ఏంటి తీసుకొచ్చేది? ఓ నత్త పోయి తీసుకురా చెత్త. చెత్తనా? ఇదే మన బండి దగ్గర స్పెషాలిటీ. చెత్త తీసుకురండి ఫ్రీగా భోంచేయ. ఫ్రీ ఫుడ్ అని చెప్పి మళ్ళా చెత్త తీసుకొచ్చుడేందిరా చెత్త నాయాలా? ఆయనతో దానికి ఫ్రీ అని చెప్పుకున్నాడు ఎందుకో? చెత్త ఏమన్నా పైసలా? పాడేసే చెత్త తీసుకొని ఫుడ్ పెడుతుంటే ఫ్రీ అనకపోతే ఏమంటారు మరి? అది కూడా కరెక్టే అనుకో, కానీ చెత్త తీసుకొని నువ్వేం చేస్తావు? చెత్తను మెత్తల గుక్కి నెత్తి కింద పెట్టుకొని పండుకుంటా. అర్థమైంది. ఎవరో స్వామీజీ నీకు మెత్తల చెత్త పెట్టి వండుకుంటే కలిసి వస్తుంది అని చెప్పిండు కదా? కాలిషొచ్చుడు కాదు, అట్లా పెట్టుకుంటే కరిసిపోతాయి అందులో ఉన్న పురుగులు. మరి ఎందుకు ఈ కథ ముంగటేసుకున్నావు? ఏదో ఒక మతలబ్ లేంది అంత ఈజీగా నువ్వు చెయ్యవు ఇట్లా. కాలం పాడుగాను పడేసే చెత్త తీసుకొని ఫ్రీగా ఫుడ్ పెడతానంటే కూడా గిన్ని ప్రశ్నలా? అదే ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడేందుకు, చెత్త రహిత సమాజాన్ని నిర్మించేందుకు. నువ్వేనా ఇట్లా మాట్లాడుతుంది? నిజం చెప్పు, ఇది నీ ఐడియాయేనా? కాదు, హర్యానా కర్నాల్లో ఉండే సుమన్ డాంగి అక్కను చూసి ఇన్స్పైర్ అయినా. సుమన్ డాంగి అక్కనా? ఆమెం చేస్తుంది? సేమ్ ఇట్లనే అక్క అక్కడ ఒక హోటల్ నడుపుకుంటా 1/2 కిలో చెత్త తెచ్చి ఇచ్చిన వాళ్ళకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నదట. చాలా మంది పేదలు పైసలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెత్త తీసుకొని వచ్చి ఫుడ్ తినిపోతున్నారట. నిజంగా అసలు భలే ఐడియా కదా? అవును, అటు రోడ్ల మీద చెత్త క్లియర్ అవుతుంది, ఇటు పేదలకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది. అందుకే ఆ ఐడియా నచ్చి నేను కూడా మన కాడ స్టార్ట్ చేసిన ఇట్లా. అవును, ఈ తెచ్చిన చెత్తనంతా ఏం చేస్తుంది మరి ఆమె? ఇప్పటికైతే తీసుకుపోయి డంపింగ్ యార్డ్లు వేస్తున్నారట. కానీ వాళ్ళన్న చెత్తను రీసైకిల్ చేసే మిషన్ ఏర్పాటు చేస్తే ఆ పని కూడా చేసి పెడతా అంటున్నదట అక్క. వావ్, నిజంగా గ్రేట్ కదా అక్క. చెత్త కనిపిస్తే ముక్కు మూసుకొని పోయేటోళ్ళు ఉంటారు గాని చెత్త లేని సమాజం కోసం పాట పడుతుందంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అక్కకు. అట్లా హ్యాట్స్ ఆఫ్ చెప్పించుకుందామని నేను కూడా ఈ పని చేస్తున్నా. ఏమైంది మరి? ఎవ్వరు వస్తలేరు? అవు కదా, ఇంకెవరు వస్తలేరు? అగో అంటనే ఉన్నా రానే వచ్చాడు. చెప్పన్నా ఏం కావాలి? అబ్బాయి ఒక 4 ప్లేట్లు పూరి పార్సల్. 4 ప్లేట్ల పూరి. చెత్త తీసుకొచ్చిరా? చెత్త తెస్తాలేవా, మా ఇంట్లో చాలా ఉందా, రేపు తెచ్చిస్తా కదా, మాత్రం అప్పివులవా ఏందా? ఫుడ్ పెట్టుడే చెత్తకు పెడుతున్నా అంటే మళ్ళీ మీదికించి నీకు దాంట్లో ఉద్దర కావాలని ఉద్దరం ఒక పడనా?